మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఇప్పుడు నేను ఫస్ట్ సమంత గారితో మాట్లాడిన తర్వాత సాయి పల్లవితో మాట్లాడతాను అనమాట. టాప్లో ఇప్పుడు శామ్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఎటువంటి సాంప్రదాయానికైనా సంభ్రమానికైనా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు 50% సో ఇప్పుడు నా ఫోన్ బిజీ వస్తుంది, లేదా నేను ఫోన్ కట్ చేశా. చిన్నాడా కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంది. చూడు ఎంత ఎదిగిపోయావు. ఏమై చేసేవాళ్ళు డైలాగ్ గుర్తుందా నీకు? సమంత గారి వాయిస్. ఏంట్రా చంటిగా, ఏంటి అప్పుడే సిగరెట్లు మందా, పడుద్దాయి దొంగ సచ్చినోడా. ఒకసారి చెప్పు. కాచిగూడలో రైల్వే స్టేషన్. నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు నా ఫ్యాన్స్ మొత్తం వచ్చి, ఒకవేళ నువ్వు నచ్చిన వాళ్ళు కాలేజ్ టైంలో నిన్ను కామెంట్ కూడా చేసి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ నాకు అర్థమవుతుంది నీకు చాలా నా వాతావరణం ఎప్పుడు అనిపించలేదు. బట్ నేను ఎప్పుడైతే కాలేజ్ స్కూల్కి వెళ్ళానో అప్పుడు అది జరిగింది. అండ్ నువ్వు మంచి ప్రొఫెషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నావు. బేసిక్గా డాక్టర్స్ అంటే సాడ్ ఇష్టం అని కాదు, చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇష్టంగా చేస్తాను. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు డైల్ న్యూస్లో మనతో మాట్లాడడానికి మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ ఉన్నారనమాట. సో టాప్లో ఇప్పుడు శామ్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు సాయి పల్లవి గారు ఎప్పుడు చూసినా ట్రెండింగ్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ సమంత గారితో మాట్లాడిన తర్వాత సాయి పల్లవితో మాట్లాడతాను అనమాట. సో డైల్ న్యూస్కి హాయ్ అయితే చెప్పించేస్తా ఫస్ట్. హాయ్ సమంత గారు. హాయ్ అక్క. హాయ్ అందరికీ. ఓకే, హాయ్ అందరికీ. హాయ్ సాయి పల్లవి గారు. అందరికీ హాయ్. ఓకే, సో ఇంకా అస్సలు వాయిస్ వినిపించి కొంచెం కన్ఫ్యూజ్ అయితే చేసేసారనమాట. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో సమంత గారి వాయిస్తో సాయి పల్లవి గారి వాయిస్తో ఫిదా చేసేస్తున్నాడు. సో ఆద్య హనుమన్ సో రైట్ నాతో పాటు ఉన్నారు. బోలెడని విశేషాలు అలాగే సమంత గారి వాయిస్లో అలాగే సాయి పల్లవి గారి వాయిస్లో వినేద్దాం. హాయ్ ఆద్య. హాయ్ మేడం. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత? అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే నా వర్క్ని వదిలిపెట్టి మీరు మీకోసం వచ్చాను. ఓకే, సో స్వీట్. ఇంకా నువ్వు బెంగళూరులో ఎందుకు హైదరాబాద్ వచ్చేయచ్చు కదా, ఎలాగో పర్సీవింగ్ అయిపోయింది. బెంగళూరు నాకు చాలా ఇచ్చింది. చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, అబ్బో లేకపోతే లావ్ అయిపోతాము. మంచి కామెడీ టైమింగ్. ఓకే, సో ఏంటి ఫ్యామిలీ కాదు కదా, నువ్వు హాస్టల్లో అంటే యూనివర్సిటీలో ఉంటావు కదా? యూనివర్సిటీ క్యాంపస్లో అక్కడే ఉండేది, అక్కడే హౌస్. అక్కడే హౌస్. ఎక్కడ అసలు బాన్ బాటం నువ్వు పుట్టింది పెరిగింది ఎక్కడ? సో totally born and bottom in Karnataka, Raichur district, in the border of that Karnataka, Andhra, Telangana. ఓకే, మిడిల్. ఓకే. మదర్ ఫాదర్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు కర్ణాటకలోనే ఉంటారు. కర్ణాటకలోనే ఉంటారు. ఓకే, నువ్వు లాస్ట్ వన్ రైట్? యా. ఓకే, ఇంకెన్ని బాధ్యతలు ఉన్నాయి నీకు మోయడానికి? అన్నీ నావే. అవునా? అందరికీ నేను బాధ్యత, అందరూ నాకు బాధ్యత. సో ఐమ్ ద లాస్ట్ ఆఫ్ ఇన్ ద ఫ్యామిలీ. సో ట్రీటింగ్ లైక్ ద మిడిల్ ఆఫ్ దట్ చైల్డ్. వాళ్ళు నన్ను అలాగే చూస్తారు, నేను అంతే అల్లరి చేసి ప్రతిసారి దెబ్బలు తింటూనే ఉంటాను. ఏంటి వాట్స్ యువర్ ఏజ్? ఐమ్ నౌ 21. 21కి ఇన్ని సక్సెస్లు, ఇన్ని అచీవ్మెంట్స్. సక్సెస్ అనే కన్నా ఇంట్రెస్ట్ అని చెప్తే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆద్య హనుమంత్ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉన్నారు. కానీ బేసికల్గా మీరు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసి కావచ్చు, మీ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి కావచ్చు, మీ లైఫ్లో చాలా సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఎందుకు ఈ మధ్య కాలంలోనే కనిపించారు? ముందు నుంచి ఎందుకు మీడియా ముందుకు రాలేదు? మీడియా ముందుకు రాలేదు అని కాదు, నాకు మీడియా అన్న కూడా అంతే రెస్పెక్ట్ అండ్ అంతే భయం. సో నాకు ఎప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ చేయాలని అనిపించదు కూడా. సో సంబడీ హ్యాస్ పుట్టింగ్ ఫర్ మై డబ్బింగ్ స్టూడియో వీడియో, వాళ్ళు ఫేస్బుక్లో పెట్టి అది వైరల్ చేశారు. అప్పుడు నేను అని బయటికి వచ్చేది జరిగింది. సో అప్పటి వరకు నాకు తెలియదు.
ఓకే. సో నేను డబ్బింగ్ చెప్తున్నాను, నాకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, అండ్ పీస్ఫుల్ ఆఫ్ దట్ ఎంజాయింగ్ ద లైఫ్ ఇన్ దట్ అదర్ పార్టీస్ ఆఫ్ దట్ ప్రొఫెషన్. సో ఇది నాకు ఇలా ఇంట్రడ్యూస్ అవుతానని తెలియదు, బట్ ఎవరో మహానుభావులు చేసిన పనికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఓకే. బేసిక్గా ఒకటి చెప్పొచ్చు, ఐ థింక్ నువ్వు చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ చాలామందికి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, బట్ నువ్వు ఎలా ఉన్నావో కూడా ఎదుటోళ్ళకి చూపించుకుంటూ 21 ఏజ్లో ఇన్ని అచీవ్మెంట్స్. ఐ లైక్ నువ్వు ఇప్పుడు డబ్బింగ్ చెప్తావు, అండ్ మళ్ళీ అది కాకుండా యాడ్స్ చేస్తుంటావు, లైట్గా సింగ్ కూడా చేస్తుంటావు కదా, రైట్? పాటలు పాడుతుంటావు. సో ఇన్ని టాలెంట్స్ పెట్టుకుని అట్ ది సేమ్ టైం అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నావు. నిజంగా చాలామందికి ఇప్పుడు కరెంట్ నువ్వు ఎంతోమంది జనరేషన్కి నువ్వు ఇన్స్పిరేషన్. అసలు యాక్చువల్లీ మీ పేరెంట్స్ ఏమైనా చెప్తుంటారా ఇలా ఉండాలి అలా ఉండాలి, లేదంటే నీ లైఫ్ మొత్తం నీ క్యాలిక్యులేషన్సేనా? నేను చిన్నప్పటి నుంచి ఇంటి క్లైమేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరిగాను కాబట్టి నోబడీస్ హ్యాస్ టోల్డ్ మీ నువ్వు అలాగే ఉండు ఇలాగే ఉండు అని కాదు. దేర్ ఆల్ నో దట్ మీ ఓకే నువ్వు వాడు ఏది తప్పు చేయడు అని. సో అంతే, ఇంకా వాళ్ళు నన్ను ఏది క్వశ్చన్స్ చేయరు. ఒకవేళ నేను తప్పు చేస్తే ఐ వాంట్ టు గో అండ్ మై మామ్ అండ్ ద డాడ్ నేను చెప్పేస్తున్నాను ఇలా జరిగింది ఇలా జరుగుతుంది. సో దే పీపుల్ కెన్ విన్ ఓకే ఏం కాదులే అని. ఓకే. చాలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నన్ను అందరికన్నా నన్ను బిలీవ్ చేస్తారు పబ్లిక్ కన్నా. నువ్వు ఇప్పుడు సైకియాట్రిస్ట్ రైట్? సైకియాట్రిస్ట్. అసలు ఎందుకు ఈ జాన్ సెలెక్ట్ చేసుకున్నావు? బేసిక్గా అంటే మనం పెద్దేటప్పుడు ఏం అవ్వాలనుకునేది మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, రైట్? సో నువ్వు పర్టికులర్గా ఈ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? యా, నాకు ఈ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సమ్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయే స్టేజ్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ రీజన్లో తీసుకుని ఇది చేస్తున్నాను. సో నేను మనుషులతో మాట్లాడటం అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం నా మాటలతో చాలా నాకు ఇంట్రెస్ట్. సో దట్స్ వై ఐమ్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్. అవునా? అండ్ అదొకటి నాది. ఆల్సో అంతే, ఇంకా నేను కన్వే చేయగలను వాళ్ళ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ని అని నాకు కాన్ఫిడెంట్ ఉంది. అవునా? సో ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు అంతే కన్వే అవుతారు. సో మెనీ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ. అయితే ఇప్పుడు నువ్వు స్ట్రెస్ని ఇలా తీసేస్తావా? ఎలా తీసేస్తావు? ఇలా తీసేస్తావా? బేసిక్గా మేము ఎప్పటివరకు అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటే F2 చూడాలేమో అనుకున్నాం మొన్నటి వరకు. అంటే అనిల్ రావిపూడి గారి సినిమా. అలా ఏం లేదు, ఆద్యతో మాట్లాడచ్చు. ఆద్యతో మాట్లాడచ్చా? ఓకే. సో ఎంతోమంది ఇప్పుడు రైట్ నౌ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భయంకరమైన జబ్బు స్ట్రెస్సే. అవును. ఆ స్ట్రెస్ వల్లే అన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా. నువ్వు కూడా ఎంతోమందిని చూసుంటావు కదా. మెయిన్గా అందరిలో చూస్తున్న మెయిన్ క్వాలిటీ ఏంటి అసలు? ప్రతి ఒక్కరిలో ఉంటున్న కామన్ పాయింట్ ఏంటి స్ట్రెస్కి సంబంధించి? ఓవర్ థింకింగ్ మాత్రమే. నా పార్ట్ ఆఫ్ బెంగ్లో వచ్చిన నా పేషెంట్స్కి ఓవర్ థింకింగ్ తప్ప ఏదీ లేదు, ఇంక్లూడెడ్ మై మామ్. ఐ ఆల్వేస్ ఐ ట్రీటింగ్ హర్ ఓకే అలా కాదమ్మా ఇలా ఉండాలి అలా చేయాలి, ఎందుకు ఓవర్గా థింక్ చేస్తున్నావు, ఎందుకోసం ఆలోచిస్తున్నావు, ఫస్ట్ టెల్ మీ దట్ రీజన్ అని. సో షీ ఈజ్ ఫర్గాట్ ఫర్ హర్ మెమోరీ లాస్ ఇన్ ద లాస్ట్ December. అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల బీపీ డౌన్ అవ్వడం వలన తను మెమొరీని లాస్, కొంచెం షార్ట్ మెమొరీ లాస్ అయింది. షీ ఈజ్ నౌ ఓకే. నేను తనతో మాట్లాడి నేను తనకి ట్రీట్మెంట్ నా ఓన్ పర్పస్గా ట్రీట్మెంట్ చేయటం వల్ల షీ ఈజ్ గుడ్ నౌ. మమ్మీకి? మా అమ్మకి ఏంటి అసలు? అమ్మకి అసలు బీపీ డౌన్ అయ్యి చాలా ఓవర్ టెన్షన్ ఓవర్ ప్రెషర్ని తీసుకుని ఎవరు లేనప్పుడు షీ ఈజ్ టేకింగ్ ఆఫ్ మిస్గైడ్ ఆఫ్ ద టాబ్లెట్స్ తీసుకోవడం వలన మెమొరీ కొంచెం లాస్ అయింది. అప్పటి నుంచి షీ చాలా డల్గా ఉండడం స్టార్ట్ చేసింది. లాస్ట్ Decemberలో జరిగింది. ఈ Decemberకి షీ ఈజ్ ఫైన్ నౌ. ఓకే. సో ఎవరికి ట్రీట్మెంట్స్ వేసినా చేయకపోయినా ఐ ట్రీట్ ఫర్ మై మామ్. అది నాకు పెద్దగా. సైకాలజిస్ట్ చేసిన చాలామంది కంట ఎదుటి వాళ్ళ సమస్యలు త్వరగా మాట్లాడితే ఒక మనిషిని చూస్తే అర్థమవుతుందంట. అది నువ్వు బిలీవ్ చేస్తావా, నమ్ముతావా, అగ్రీ చేస్తావా? అగ్రీ చేయడం కన్నా అండర్స్టాండింగ్ చేసుకుంటాను ఆ పర్సన్ది. అది నిజమే. అగ్రీ, బట్ అర్థం చేసుకోవడం బెస్ట్. అగ్రీ చేసుకోవడం దట్స్ రాంగ్. ఓకే. ఒక వ్యక్తి నీ ముందు కూర్చుని నేను చాలా సమస్యలతో ఉన్నానండి, అస్సలు దానిలోంచి ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అని చెప్పి నీతో చెప్తే నువ్వు అసలు ఎలా వాటిని ఓవర్కమ్ చేసేలాగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తావు? ఎలా వాళ్ళని ఫైనలైజ్ చేస్తావు? ఫస్ట్ నేను ఆ పర్సన్తో మాట్లాడతాను, తర్వాతకి ప్రాబ్లం అడుగుతాను, తర్వాతకి తను ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని కూడా తన నుంచే నేను అడిగిస్తాను, తర్వాతకి దాన్ని నేను అనలైజ్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ నిన్ననే జరిగింది.
ఓకే. సో నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్లో ఒక పర్సన్ మహబూబ్ నగర్ స్టేషన్లో ఎక్కాడు, కాచిగూడ స్టేషన్లో దిగాడు. ఆ మిడిల్ ట్రావెల్లో ఆ పర్సన్ నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు. ఇంకా చాలాసేపు వెయిట్ చేశాడు. నేను వేరే పర్సన్తో మాట్లాడడం వల్ల హీఈస్ నాట్ టాకింగ్ విత్ మీ. సో నేను దిగి వెళ్ళిపోయే టైంలో నేను అడిగాను, మీరు మాట్లాడాలనుకున్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు? సో ఏమో అడగాలనుకున్నారు కదా అంటే హీజ్ ఇన్ ఎ షాక్ దట్ టైం. సో షాక్ అయ్యి, అవును నేను అడగాలనుకున్నాను ఎలా అర్థమైందంటే, తనకి తెలుసు నేను ఆద్య అని, ఐ మీన్ సైకాట్రిక్ అని. సో తర్వాతకి మాట్లాడి వెళ్ళిపోయారు. ఓకే. ఈ సైక్రాటిస్ట్లో ఎక్కువగా ఏంటంటే హిప్నోటిజం చూస్తాం. అది ఉంటుందా, బిలీవ్ చేయొచ్చా? అంటే ఎంతవరకు మనుషుల్ని మేము నిజంగా మీ 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 అండర్లోకి తీసేసుకుంటారా వాళ్ళ స్ట్రెస్తో పాటు? తీసుకుంటాం, అది జరుగుతుంది. నిజమా? నిజంగా జరుగుతుంది. ఒకసారి చేయగలవా మరి? హిప్నోటిజం అంటే ఒక మనిషితో నేను కమ్యూనికేట్ అవ్వడం, ఆ పర్సన్ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుని దానికి ఆ ప్రాబ్లంలో నేను వెళ్ళటం, తనతో పాటు నేను కూడా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయడం, అంతే హిప్నోటిజం అంటే. నీతో క్లోజ్గా మాట్లాడితే నీ ప్రాబ్లమ్స్ మొత్తం నాకు చెప్తావు. ఓకే, దానికి ఆ ప్రాబ్లంకి నేను కలిసి ఆన్సర్ చేస్తాం. అప్పుడు ఆ ప్రాబ్లం ఎలా చేస్తే సాల్వ్ అవుతుందో ఆలోచిస్తాం. సో దట్ కాల్డ్ హిప్నోటిజం. ఒక మనిషి లోపల ఉన్న పెయిన్, హ్యాపీని మొత్తం నీతో షేర్ చేసుకుంటున్నాడంటే హీజ్ ఇన్ అ ఫీల్ విత్ యువర్ కంఫర్ట్. సో కంఫర్ట్ జోన్ ఉంటేనే కదా చెప్తారు. సో అలాంటప్పుడు హిప్నోటిజం అనేది కళ్ళు మూసుకుని ఏదేదో చేయటం కాదు. అంటే చాలా మంది ఇలా కళ్ళు మూసుకుని ట్రాన్స్లోకి తీసుకెళ్ళగా హిప్నోటిజం చేస్తూ ఉంటారు. అట్లా ఉంటుందా ప్రాసెస్? లైక్ నువ్వు అన్నట్టు ఒకరి కంఫర్ట్ జోన్ తీసుకుని వాళ్ళ సమస్యలు ఒక కంఫర్ట్ జోన్ తీసుకుని చేయటం. సో నేను ఫిలిమోగ్రఫీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనిషి పడుకొని పెట్టి మైండ్కి ట్యూబ్స్ని పెట్టి ఏమైంది ఏం లేదు అని అవన్నీ జరిగేది కాదు అది. ఓకే, సో స్వీట్. అద్యా, మనం ఎంత ముందుకెళ్తున్నా కానీ మన పాజిటివ్స్ని కాకుండా మనలో ఏదైనా లోపం ఉందంటే టక్కుని పట్టేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏడిపిస్తూ ఉంటారు, రైట్? సో 21 ఏజ్లో నువ్వు ఇంత హ్యాపీగా నీ లైఫ్ని డిజైన్ చేసుకున్నావు, ఇంటర్వ్యూస్ చేసేంత స్టేజ్కి వెళ్ళావు. బేసికల్గా మనలో ఏదైనా కొంచెం లోపం ఉందనుకో, అయ్యో నేనేమి చేయలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో, సమాజంలో తిరగలేనేమో అన్న భయం వెంటాడుతుంది. నువ్వు చాలా యంగ్ బాయ్లాగా అనిపిస్తూ ఉన్నావు, బట్ వాయిస్ వచ్చి ఫీమేల్ వాయిస్ వస్తుంది. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అరే మనందరం ఒకలా మాట్లాడుతున్నాం, ఆద్య వాయిస్ మాత్రం డిఫరెంట్గా ఉంది, వాళ్ళకి తెలియని ఏజ్లో మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు నచ్చిన వాళ్ళు కాలేజ్ టైంలో నిన్ను కమెంట్ కూడా చేసి ఉంటారు, కానీ వాటన్నిటినీ అచీవ్ చేసి ఈ రోజున నిజంగా నీ పేరెంట్సే తలెత్తుకునేలాగా నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు నిజంగా. ఎందుకంటే నీ ఏజ్లో ఉన్న చాలామంది పిచ్చి పిచ్చి పనులు చేసి సూసైడ్స్ అటెంప్ట్స్ చేసుకుంటూ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. బట్ నీ త్రూ అవుట్ 21 ఏజ్ లైఫ్ మొత్తంలో కూడా ఒక్క ఇన్సిడెంట్ నేను ఖచ్చితంగా బాధ పెట్టి ఉంటుంది, అదేమన్నా కొంచెం షేర్ చేయగలవా? ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ద్వారా నీలాంటి ఎంతోమంది ఏదైనా ఇబ్బంది పడినా లోపం ఉన్నా కూడా కొంచెం స్ట్రాంగ్గా లైఫ్ని లీడ్ చేస్తారు. అందుకని మీరు చెప్పిన కాన్సెప్ట్లో నాకు అర్థమైంది ఏంటంటే, జనాలు వాళ్ళ పని వదిలిపెట్టి మన మీద కాన్సన్ట్రేట్ చేసి మన తప్పుల్ని, అడల్ట్స్ని, మిస్టేక్స్ని తవ్వి మరీ చూపిస్తున్నారు అంటే తను ఎంత మన మీద ఫోకస్ చేసి మన గురించి ఆలోచించి శ్రద్ధ చూపించి ఉంటాడు మన తప్పుల్ని వెతకడానికి. తనకన్నా బెస్ట్ మోటివేటర్ ఎవరు ఉండరు కదా. సో ఆ కాన్సెప్ట్లో అమ్మ చెప్పింది, ఎవరు నీ తప్పుల్ని వెతికి తవ్వి చూపిస్తున్నారు అంటే నీకు ఒక మోటివ్ చెప్తున్నాడు, నువ్వు ఇంకా చెయ్యాలి అని చెప్పింది. ఇంకా ఈ కాన్సెప్ట్కి వచ్చేస్తే వాయిస్ గురించి, ఇండస్ట్రీలో నేను చాలా వాయిస్ మీద చాలా హెరాస్మెంట్స్ చేశాను. ఒక మూవీ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి అక్కడ మూవీ డబ్బింగ్ అయిన తర్వాత ఈజ్ రాంగ్ విత్ మీ, అప్పుడు ఆఫ్ చేసి అక్కడికే స్టాప్ చేసి ఇంకా వెళ్ళిపోయాను. అలా నార్మల్గా జరుగుతూ ఉంటాయి. నాకు అర్థం కాలేదు. అంటే వాయిస్ని బట్టి ఈజ్ థింకింగ్ అబౌట్ టూ మచ్, వేరేగా అనుకుని. సో అలా జరిగింది. ఆ మూవీ నేను ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోయాను, ఇంకా చెప్పలేదు ఆ మూవీకి. అది నాకు బాగా హర్ట్ అనిపించింది. సో అదొకటి. ఇంకా నార్మల్గా డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది, అది అలవాటైపోయింది. ఎవరైనా ఏమైనా అనుకొని ఏమైనా చేసుకొని అని. సో స్కూల్, కాలేజ్ జరిగింది, నా కాలేజ్లో కూడా జరిగింది. కాలేజ్లో ఎలాంటి సిచ్యువేషన్, అసలు ఎలా ఫేస్ చేసేదాన్ని? అంటే పర్సనల్గా అంటే హరాస్మెంట్ జరిగింది, హరాస్ చేశారు. బట్ అది ఎప్పుడు ఎవరికి చెప్పుకోవద్దు కదా. చెప్పుకోవద్దు అంటే ఆ పర్సన్ ఎవరు అని చెప్పుకోవద్దు. తను మిస్టేక్ చేసి ఈజ్ సేయింగ్ ఆఫ్ సారీ చెప్పారు. ఎలా ఇబ్బంది పెట్టారు నేను కాలేజ్లో? పేర్లు చెప్పొద్దు కానీ అసలు ఎలా
ఎలా ట్రీట్ చేశారు అసలు? వాళ్ళ కాన్సెప్ట్లో నన్ను ఒక తప్పుగా అనుకుని చేశారు. సో అప్పటికే మళ్ళీ నేను చెప్పిన తర్వాత సారీ చెప్పారు కొంతమంది. అలా జరిగింది. అండ్ నౌ ఇప్పుడు నా క్యాంపస్లో అందరూ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో అలా. ఓకే. అండ్ నువ్వు మంచి ప్రొఫెషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నావు. బేసిక్గా డాక్టర్స్ అంటే లైక్ గాడ్తో సమానంగా చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి సమస్యల్ని తీసుకుని వాళ్ళని రెక్టిఫై చేస్తారు కదా. అండ్ ఆ జోన్లో కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ని కలెక్ట్ చేసుకున్నావా? ఇప్పుడు రైట్ నో నీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, నీకు ఎంత సపోర్టివ్గా ఉంటారు? నా ఫ్రెండ్స్ కన్నా నేను ఈ సైకాట్రిక్ ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే సో మచ్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల చాలా ఫేసెస్ని చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ని చేస్తున్నారు. గేస్, లెస్బియన్, ట్రాన్స్జెండర్, ఇంకా చాలా మంది డిప్రెషన్. సో వాళ్ళందరికీ నేను గైడ్ చేస్తాను. సో నాకు టూ మచ్ ఆఫ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో డిప్రెషన్లో వాళ్ళ చెప్పాను కదా, వాళ్ళు LGBTQ సంబంధించి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది నాతో కౌన్సిలింగ్ తీసుకున్నారు. గేస్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి? స్ట్రెస్సా? సో మెంటలీ హీజ్ అని డిసప్పాయింటింగ్ టు. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఒకడు బాగానే ఉంటాడు. సో వాడిని చిన్నప్పుడు ఇంకొకడు వాడి పర్పస్ కోసం వాడు యూస్ చేసుకున్నప్పుడు వీడి మైండ్ సెట్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. చిన్న మైండ్ ప్రెషర్ ఇస్తే ఏమవుతుంది, డంప్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇంకా వాడు అదే మైండ్లోనే ఉంటాడు. సో ఇవన్నీ ఏం లేదు, హార్మోనికల్ కాదు. వాడు పెరిగే వాతావరణం మీద మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా వాతావరణం ఎప్పుడూ అనిపించలేదు. బట్ నేను ఎప్పుడైతే కాలేజ్ స్కూల్కి వెళ్ళానో అప్పుడు అది జరిగింది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ నాకు అర్థమవుతుంది నీకు చాలా ధైర్యం ఎక్కువ. అంటే ముందుకు వెళ్ళిపోతుంటావు. ఈ ధైర్యం కావాలి మనిషికి. మనలో ఎలా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఎంత అంటున్నా కూడా ఆ ధైర్యంతో అయితే ముందు లైఫ్ని అయితే లీడ్ చేయాలి. ధైర్యం ఇంపార్టెంటా కాదా చెప్పు లైఫ్లో? భయం చాలా ఇంపార్టెంట్ ధైర్యం కన్నా. ఒక మనిషి మనం భయపడుతున్నామంటే అక్కడికి వెళ్ళలేం. సో భయం ఎంత ఉంటుందో ధైర్యం కూడా అంతే ఉండాలి. సో ఒక తప్పుని చేసినప్పుడు ఆ తప్పుని చేసినా కూడా నేను చెయ్యలేదు అని గట్టిగా వాదిస్తాడు చూసారా, వాడు మూర్ఖుడైనా వాడు చాలా ధైర్యవంతుడు. వాడు తప్పు చేసినా కూడా నేను చేయలేదు అని సొసైటీ పబ్లిక్ ముందుకు వచ్చి నేను చేయలేదు అని చెప్తారు చూసి అది. ఓకే. సో ఏ ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు డబ్బింగ్ అసలు? ఫస్ట్ 13th year. 13th అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నేను అప్పుడు స్టార్ట్ చేశాను, మళ్ళీ మిడిల్ బ్రేక్ అయ్యింది. సో 2015-16లో మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ డబ్బింగ్ చెప్తున్నావు చాలామందికి, హీరోయిన్స్కి, అప్కమింగ్ హీరోయిన్స్కి. మెయిన్గా ఏంటంటే సమంత గారి వాయిస్ యాప్ట్ వచ్చేస్తుంది, తర్వాత సాయి పల్లవి గారిది కూడా యాప్ట్ వచ్చేస్తుంది, అవిక గారి వాయిస్ కూడా చేస్తావని విన్నాను. చేయటం ఏంటి, నా వాయిసే కదా, మొత్తం నీ వాయిస్ నా వాయిసే కాబట్టి అవి జనరల్గా అలా వచ్చేస్తుంది. ఉయ్యాల జంపాలలో కూడా నీ వాయిసేనా? ఉయ్యాల జంపాలలో నాది కాదు, బ్రోలో చేసావు. బ్రో చేశాను 1920 హారర్ మూవీ ఆఫ్ దట్ హార్ట్ ఆఫ్ ద స్టోరీ అని. ఓకే. సో అదొకటి. ఇంకా బ్రో అనే మూవీ తెలుసు, థ్యాంక్ యూ ఒకటి. యా. ఓకే. సో ఫస్ట్ నీ రెమ్యునరేషన్ ఎంత తెలుసుకోవచ్చా? చాలా ఫస్ట్ అప్పుడుది అనుకుంటే 15,000 మెయిన్ క్యారెక్టర్కి చెప్పాను కాబట్టి 15,000 ఇచ్చారు. ఎన్ని రోజులు చెప్పావు? అది చాలా తిట్టించుకుని అన్ని చేసి చెప్పాను. అవునా? సో ఇప్పుడు అది బాగా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను జనరల్గా చెప్పేసి అలా వెళ్ళిపోతాను. ఓకే. సో అది చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు ఏ ఇయర్ తెలుసుకోవచ్చా? ఇయర్ పర్ఫెక్ట్గా గుర్తులేదు. ఆల్మోస్ట్ 5-6 years ముందా లేకపోతే 10 years బిఫోరా? ఒక 9 years బ్యాక్. 9 years బ్యాక్. 9 years బ్యాక్ నువ్వు 15,000 డ్రా చేసావంటే నువ్వు ఎంతమందికి ఇన్స్పిరేషన్ తెలుసా? చేశాను, బట్ ఎప్పుడు ఎవరితో మేము చెప్పుకోలేదు నేను ఇది చేస్తున్నాను అని. ఓకే. ఇప్పటికే వాయిస్ ఇలా ఉంది, మళ్ళీ చేస్తున్నారంటే మళ్ళీ లేనిపోని అనుమానాలు, క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఓకే. నువ్వు ఇలా చేస్తున్నాను, ఈ ప్రొఫెషన్ నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నానని అసలు ఫస్ట్ ఇంట్లో ఏమైనా చెప్పావా? అమ్మా నాన్నకి చెప్పావా? చెప్పానంటే వాళ్ళకి ఇలాంటి ప్రొఫెషన్ ఉంటుందని తెలియదు, నాకు తెలియదు. వేరే థర్డ్ పార్టీ పర్సన్ అంటే అంకుల్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వచ్చి సజెస్ట్ చేశారు, చెప్పిస్తాం ఒకసారి బాగుంది వాయిస్ అని అంటే అప్పుడు చేస్తాం. అది సెట్ అయిపోయింది. నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు ఆద్య? నాకు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం
నార్మల్ నేను కొంకణి వచ్చు, కొంకణి. సో పనజీ ఇన్ దట్ గోవా నియర్లీ Okay. లాంగ్వేజ్, ఓకే అండ్ హిందీ ఇంగ్లీష్ ఇన్ దట్ నార్మల్, అండ్ లర్న్ ఆఫ్ దట్ బెంగాలీ నేర్చుకుంటున్నాను. బెంగాలీ నాకు చాలా ఇష్టం. ఓకే. అది భోజ్పురి వచ్చా? భోజ్పురి రాదు, బెంగాలీ బెంగాలీ వచ్చు. వచ్చు. బెంగాలీ నేర్చుకుంటున్నాను. సో అంతే. ఒక 10 లాంగ్వేజెస్ వచ్చు అయితే. 10 లేదు, నియర్గా ఒక సిక్స్ Six లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చు. ఓకే. ఎన్ని లాంగ్వేజెస్లో డబ్ చేసావు ఇప్పటి వరకు నువ్వు డబ్బింగ్? ఆల్మోస్ట్ నేను 5 లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్. ఓకే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ. ఓకే. అన్ని వేరే లాంగ్వేజ్ చూసుకుంటే ఒక 2, 1 అలా చేశాను. ఓకే. సో మెయిన్గా ఏంటంటే డబ్బింగ్ దగ్గర ఒక్కొక్కసారి నవ్వు ఉంటుంది, ఒక్కొక్కసారి ఏడుపు ఉంటుంది, ఒక్కొక్కసారి అంటే కామెడీ వర్షన్ ఉంటుంది. నీకు ఏ డబ్ చేస్తే ఎక్కువగా నీ వాయిస్కి నేను ఇది బాగా ఎంజాయ్ చేసి చెప్తాననే ఫీలింగ్ ఉంటుంది? బాగా ఇన్వాల్వ్ అయ్యేది ఒక సాడ్లో, ఏడుపులో. సో అదే సాడ్ ఇష్టమా? సాడ్ ఇష్టం అని కాదు, చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇష్టంగా చేస్తాను అది. ఓకే. అండ్ యాడ్స్ కూడా చేస్తున్నాను విన్నాను. మల్బార్ నువ్వు చేసావు కదా అప్పట్లో? అప్పట్లో తెలుగులో వచ్చింది అండ్ కన్నడలో రైట్ నో నీ వాయిసే రన్ run అయింది, అవుతుంది. కొన్ని రోజులు రన్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, నేను టీవీకి చాలా దూరంగా ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఒకసారి మాకు మల్బార్ యాడ్ ఒకసారి వినాలను తెలుగులో. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, బంగారానికి ప్రతిరూపం. ఇప్పుడు మీ ఇంట్లో ఎటువంటి సాంప్రదాయానికైనా సంభ్రమానికైనా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు 50% ఆఫ్. ఓకే. ఈ అనౌన్స్మెంట్స్ ఏమైనా చేసావా? అనౌన్స్మెంట్ చేశాను. ఎక్కడ? అక్కడే కర్ణాటకలో ఒకటి చేశాను, ఒకసారి కాచిగూడలో చేశాను. ఒకసారి చెప్పు. కాచిగూడలో రైల్వే స్టేషన్. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 142331 కాచిగూడ నుంచి కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళవలసిన ట్రైన్ గద్వాల్ మార్గం నుంచి వెళ్ళనుంది. గద్వాల్ మార్గం నుంచి వెళ్ళండి. సో స్వీట్. సో ఇప్పుడు నా ఫోన్ బిజీ వస్తుంది, లేదా నేను ఫోన్ కట్ చేసా, ఎలా చెప్తావు? మీ ద్వారా కాల్ చేయబడ్డ వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మీ ద్వారా కాల్ చేయబడ్డ వ్యక్తి నెట్వర్క్ పరిధిలో లేరు. అదియా. సో యాక్చువల్లీ నువ్వు అనగానే మాకు ఫస్ట్ సమంత గారు గుర్తొస్తారు కాబట్టి సమంత గారి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు హనీ బనీ వెబ్ సిరీస్ ఎంత ట్రెండింగ్లో ఉంది, ఆల్మోస్ట్ చూసిన అందరూ బాగుందని చెప్తున్నారు. సో ఆడియన్స్ అయితే లవ్ ఇచ్చేసారు ఆవిడకి. సో ఆడియన్స్ లవ్ చేస్తున్నారు, తన లవ్ని ఫాలింగ్ లవ్ చేస్తుంది సమంత. ఇప్పుడు చెప్పాలి ఆడియన్స్కి, సిరీస్ చూసిన వాళ్ళకి లేదా లవ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ఫుల్ విషెస్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు అందరూ నా మూవీని చూశారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ నా హార్ట్లో ఉంటుంది. నేను ఎంత దూరం వెళ్ళినా, ఎంత చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని అడల్ట్స్ వచ్చినా కూడా అందరూ నాతోనే ఉన్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని. సో స్వీట్. అండ్ నెక్స్ట్ మనకి సాయి పల్లవి గారు. ఇప్పుడు తండేలో ఒక చిన్న గ్లిమ్స్ వస్తే బుజ్జి తల్లి అనే ఒక చిన్న వచ్చినప్పుడే చాలా వరకు అందరూ కనెక్ట్ అయిపోయారు. అండ్ మన సాయి పల్లవి గారి వాయిస్లో విష్ చేస్తే ఎట్లా ఉంటుంది, సమంత గారిని విష్ చేస్తే ఎట్లా ఉంటుంది? అందరికీ నమస్కారం. మన శామ్, మన సమంత గారు హనీ బనీ అనే సిరీస్ని చేశారు. అందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి, ఎందుకంటే అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. మీరు అందరూ చూస్తారు అనుకుంటున్నాను. అలాగే ఫీల్ విత్ ఎంజాయ్. అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే. సో స్వీట్. అండ్ ఇప్పుడు సమంత గారి ఫేవరెట్ డైలాగ్ ఏంటి నీకు? చిన్నాడా, కోపంలో కూడా చాలా ముద్దుగా ఉన్నావు, చూడు ఎంత ఎదిగిపోయావో, ముక్కు కూడా ఎర్రగా కందిపోయింది, కలర్ఫుల్ షర్ట్ వేసుకొని ఉంటే అతిరిపోయేవాడివి అని అని బాబులే నేర్పుతారా ఏంటి? మాంతు మాకుంటాయి అని బాబులే నేర్పుతారా ఏంటి అని చెప్తుంది. నక్లెస్ రోడ్ చాలా ముద్దుగా ఉంది, నిన్ను అడుగుతుంది చిన్నాడా, వస్తావా? అక్క యూఎస్ నుంచి వస్తుంది, అందుకే వచ్చాం అని చెప్తుంది. ఓకే. ఏమై చేసేవాళ్ళ డైలాగ్ గుర్తుందా నీకు సమంత గారి వాయిస్? ఏంట్రా చంటిగా, ఏంటి అప్పుడే సిగరెట్లు మందా, పడుద్దాయి దొంగ సచ్చినోడా, మీ అమ్మ నాకు తెలుసా, చంపేస్తాను. దట్ ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు,
నాకు ఇష్టం, ఇట్లు నీ స్వాతి అని చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు ఒక ఆడియో చూపిస్తాను, వీడియో చూపిస్తాను, ఇలా మ్యాక్సిమం ట్రై చేస్తాము, చూడు, నీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక సజెషన్ ఇవ్వాలంటే లైఫ్ గురించి ఒక 3 సజెషన్స్ అవసరం లేదు. అందరూ చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకంటే నేను నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలా సలహాలు వస్తాయి నాకు. ఇది చేయండి, అది చేయండి, ఇది ఎందుకు చేయట్లేదు, ఇది సో చాలా ఎవ్రీవన్ మై ఫ్యాన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్. ఆవిడ వాయిస్లో మై ఫ్యాన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అని చెప్తుంది. ఐడియా ఉంది ఇప్పుడు ఈ వీడియో, ఐడియా ఉంది, ఇలా చెప్పగలవా? నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు నా ఫ్యాన్స్ మొత్తం వచ్చి కామెంటరీ అండ్ సజెషన్స్ చెప్తూ ఉంటారు. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్. మై ఫ్యాన్స్ అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళందరూ పర్ఫెక్ట్గానే ఉంటారు. సో నేను వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వనక్కర్లేదు. ఓకే ఓకే, డన్. సో శామ్ గారి కంటే నీకు చిన్మయ్య గారు అంటే చాలా ఇష్టం, రైట్? గౌతమ్ గారికి ఎన్ని మెసేజెస్ పెట్టావు ఇప్పటికి నువ్వు? రోజు పెడుతూనే ఉంటాను. రెస్పాండ్ అవుతుంటారా? ఎలాంటి క్రేజీ కామెంట్స్ వస్తాయి? ఎప్పుడు నేను రోజుకి ఒకసారైనా పెడుతూ ఉంటాను, లవ్ యూ గౌతమ్ అని. సో నేను ఎవరు గుర్తులేకపోయినా నేను మాత్రం గుర్తుంటాను. లాస్ట్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఈజ్ ఇన్ రెస్పాండ్, ఓకే ఆద్య విల్ యూ మీట్ ద నెక్స్ట్ టైం అని చెప్పారు. డైరెక్ట్ గా ఒక వాయిస్ నోట్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే చిన్మయి నా పక్కనే ఉంటే వాయిస్ ఏంటి అలా వచ్చిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆయన. లేదు, నేను పెట్టాను, వాళ్ళే అడిగారు చిన్మయి వాయిస్ ఒకటి ఇది చేయమని. ఇంకా నా ఫోన్ లో ఇంకా ఉందా? ఇది ఒకసారి వినిపిస్తావు నాకు ఒకసారి. గౌతమ్ గారికి ఎలాంటి వాయిస్ నోట్ పెట్టావు? ఐఎమ్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ టౌన్, కొంచెం ఇప్పుడు బాంబేకి వచ్చినంత వెళ్ళాలి. సో ఐ డోంట్ నో వెన్ యూఆర్ కమింగ్. అది విల్ ట్రై అండ్ ఫిగర్ ఇట్ అవుట్. ఆ పక్కన పెడితే అది ఒకసారి ఆ క్లిప్ నాకు మళ్ళీ పంపుతారా బ్రో? ఆ స్టోరీ అన్అవైలబుల్ అని వస్తుంది. ఐ వాంటెడ్ టు సెండ్ ఇట్ టు చిన్మయి వన్స్. మీరు చిన్మయిది మిమిక్రీ చేసేది. నువ్వు పెట్టిన వాయిస్ ఒకసారి వినిపించు. ఫస్ట్ పెట్టావు కదా వాళ్ళకి. సమంత గారికి ఓ బేబీ మూవీ నేను కన్నడలో, నార్త్ కర్ణాటక స్లాంగ్ లో చెప్పా. అది నేను సమంత గారు చెప్పింది చెప్తాను ఒకసారి. క్షమించబాయ్, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి అని అడక్కు, చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఏ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం, ఇట్లు నీ స్వాతి. అదొకటి. ఇంకోటి సో స్వీట్. అసలు చిన్మయి మాట్లాడారా? ఇట్ ఈస్ యాప్ట్ దించేసావు అసలు. మాట్లాడారా లేదంటే ఆయనకి నచ్చి చెప్పారు మళ్ళీ తర్వాత కలుద్దాం మీట్ అవుదాం అని చెప్పి? లేదు, నేను రాహుల్ సార్తో మాట్లాడాను. సో నేను పెద్ద పెద్ద లెటర్స్ అండ్ ఎస్సేలు రాస్తూ ఉంటాను. నాకు అందాల రాక్షసి అనే మూవీ చాలా ఇష్టం. సో ప్రాప్గా చూసుకుంటే నేను ఆ మూవీని కన్నడలో ఒక 5 అది రిలీజ్ అయిన నియర్గా 10 years అయిన తర్వాత నేను రీసెంట్ 4 years బ్యాక్ చెప్పాను ఆ మూవీకి డబ్బింగ్ కన్నడలో. నేను స్పెషల్గా చూస్ చేసుకొని చెప్పాను. అయితే తెలుగులో మాకు ఒకసారి అందాల రాక్షసిలో లావణ్య గారు చెప్పిన డైలాగ్. నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు, పైగా ఒంటరిగా రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు, ఎవరు అర్థం చేసుకోరే, నా బాధలు నాకున్నాయి. వాళ్ళ బామ్మ చెప్తుంది, ఏంటి అప్పుడే ఇంత తెగించావంటే, ఏంటే నువ్వు చేసుకోలేదు పెళ్ళి, ఎవరు అర్థం చేసుకోరే అని చెప్తుంది. సో ఎందుకు సూర్య గౌతమ్ చచ్చిపోయాడని నాకు అబద్ధం చెప్పావు అని, నాకు ఇప్పుడే ఈ క్షణం ఇక్కడే నేను పెళ్లి చేసుకోవాలనుంది, చికెన్ తినమంటే విడాకులు ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఓకే, సో స్వీట్. నిజంగా ఒక ట్విట్టర్ మెయింటైన్ చేయి, ఎందుకంటే కరెంట్ నవ్వు హీరోయిన్స్కి వస్తున్నటువంటి ట్రెండింగ్ డైలాగ్స్ని నువ్వు డబ్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు కూడా లైక్ చేస్తారు, కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్గా దించేస్తున్నావు వాయిస్. నీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? ట్విట్టర్ ఉంది, పెద్దగా యూస్ పోస్ట్ అయితే చేయవు. నెక్స్ట్ టైం ఇట్లా పోస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ, అంటే ఆ ఫ్యాన్స్ ఎక్కువ ఫిదా అయిపోతుంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ ఫిదా అవుతుంటారు. ఒక అబ్బాయి ఉండి ఒక ఫీమేల్ వాయిస్ని అంత యాప్ట్గా దించేస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ. ఇది పర్ఫెక్టే, బట్ జనాలు రిసీవ్ చేసుకోరు దాన్ని. ఎందుకంటే ఒక అబ్బాయి చెప్పడం ఏంటి అని, వాళ్ళకు కాన్సెప్ట్లో అబ్బాయిలు చేసే పని అబ్బాయిలే చేయాలి, అమ్మాయిలు చేసే పని అమ్మాయిలే చేయాలి అలా ఉండి. సో నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చింది. ఒక 100 కామెంట్స్ వస్తే అందులో ఒక 10% నెగిటివ్ ఉంటుంది, 90% పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో చాలా వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఒకటి, బట్ బాగా హర్ట్ చేస్తుంది ఒక మెసేజ్. అవునా ఆద్య? సో ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సాయి పల్లవి గారి కోసం. ఇప్పుడు నీలో హ్యాజిక్ చేసేసి, నేను హిప్నటైజ్ చేసి సాయి పల్లవి గారిని తీసుకురావాలి నేను చాలా వరకు.
ఇప్పుడు సాయి పల్లవి గారు అనగానే అమరన్ మూవీ గుర్తొస్తుంటుంది. ఆ డైలాగ్సే ట్రెండింగ్లో ఉన్నాయి. సో నాకు ముందు అర్జెంటుగా ఆ సినిమా నుంచి మంచి మంచి డైలాగ్స్ కావాలి. ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి. ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ మేజర్ ముకుంద్. అక్కడ తను ఒక పెద్ద చీతా కంపెనీకి కమాండర్ అయినా కూడా నాకు మాత్రం హీస్ మై లిటిల్ బేబ్ అని చెప్తుంది. ఓకే, సో ఒక ఏడ్చే సీన్ ఉంటుంది. ఎమోషనల్ డైలాగ్ ఒకటి. హలో హలో ముకుందే, వినిపిస్తుందా? హలో హలో ముకుందే, హలో హలో వినిపిస్తుందా? ఏం జరిగింది? హలో హలో మాట్లాడు అని ఏడుస్తూ ఉంటుంది. దట్ అది బాగా చాలా ఏడిపించేసింది. సో అక్కడ అండ్ ఒక రైల్వే స్టేషన్ సీన్లో ముకుందే, నీకొకటి చెప్తాను, నువ్వు దాన్ని ఓకే చెప్పాలి. అంటే ఇది కొంచెం పాత మోడ్రన్, కానీ నువ్వు చేయాలి. అంటే నేను పాత సినిమాలో సోల్జర్ 5 ఫోటోని ఆ పర్స్లో పెట్టుకుని బార్డర్లో ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా, నేను నా పాత ఫోటోని ఒకటి తెచ్చాను, నీ పర్స్లో పెట్టుకుంటావా అని అడుగుతుంది. సో దట్ అండ్ సో ఇప్పుడు అమరంలోనే మమ్ముట్టికి చెప్పే డైలాగ్స్ ఉంటాయి కదా, సో అదొకటి చెప్పు. చేట ఇందు రెబేకా వర్గీస్. చేట అని అన్నయ్యని మాత్రమే పిలవరు, మా ఇంట్లో నాన్నని అమ్మ కూడా పిలుస్తుంది చేట అని చెప్తుంది. అండ్ లవ్ యూ మమ్ముట్టి అంటే ఆమె చెప్తుంది లవ్ యూ చేటు, నువ్వు రోజు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఎప్పుడో ఇలా వీడియో కాల్లో కనిపించు, ఇంత దూరం రాకపోయినా పర్వాలేదు అని చెప్తుంది. డన్. సో అమరం ఓకే, కానీ ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే మాకు ఫిదా, రైట్? సో ఫిదాలో చాలా వండర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి కదా, సో కొన్ని చెప్తావా? వండర్ఫుల్, అవి ఎవ్రీ గ్రీన్ కదా. అవును, అందరికి మాటల కన్నా తిట్లు అంటేనే చాలా ఇష్టం. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. ఓకే, అమ్మాయిలు కాదు అమ్మాయి, భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఇది ఇవి కాదు సారు, ఏ సర్టిఫికేట్ బిలో ఉన్నాయి చూపించాలా, చూస్తావా అని అడుగుతుంది. అండ్ ఒకటి సీన్ ఏడుస్తూ చెప్తుంది, ఎందుకు వరుణ్ నువ్వు చెప్పినా నీ రివెంజా, అసలు మనిషి లెక్క కూడా చూస్తలేవు, చీడ పురుగులా చూస్తున్నావు, దేశం కాని దేశం వస్తే అని అడుగుతా. నేను వెళ్ళిపోతానే, నాకు బెంగగా ఉంది, నన్ను పంపించేయండి, నేను వెళ్ళిపోతా అని చెప్తూ అదొకటి. అండ్ ఈడ ఆయనతో సగం సగం ఉండలేనే, వెళ్ళిపోతాను. ప్రేమలో కండిషన్లు పెడతారా అక్క? కండిషన్లు పెడితే ప్రేమ ఎట్లా అవుతుంది? వరుణ్ చాలా మంచోడు, ఇక్కడ పెద్ద డాక్టర్ కూడా, అక్కడ వచ్చి చేయడం అంత మంచిది కాదు, నేను వెళ్ళిపోతా అని చెప్తుంది. ఓకే, ఇంకేమైనా గుర్తున్నాయి సాయి పల్లవి గారి డైలాగ్స్, ఫేమస్ డైలాగ్స్? ఎన్జికే మూవీలో చెప్పు. కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నొప్పి పుట్టడానికి అయితే కాలం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. బాంబే బ్లడ్ గ్రూప్, ఫుట్బాల్ ప్లేయర్ అనగానే సూర్య అనుకుని కంగారు పడ్డాను, బట్ ఇట్స్ నాట్ హిమ్. ఒక మనిషి గురించి తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో, దిగజారిపోతున్నాను అనిపిస్తుంది అని చెప్తుంది. ఓకే, డన్. సో ఇప్పుడు ఒక మంచి ఫేమస్ పాటలు, ఒక 2 పాటలు వినాలంది నాకు. అంటే సమంత గారిది కావచ్చు, సాయి పల్లవి గారిది కావచ్చు, లేదు అంటే నీకు తెలుగులో మెలోడీస్ ఏది ఇష్టమో కూడా నువ్వు ఒకసారి పాడితే వినాలంది. నాకు ఎలాగో మీరు చెప్తూ ఉన్నారు చిన్మయ్య గారని, చిన్మయ్య గారే నాకు ఎప్పుడు ఫేవరెట్, వాళ్ళే సాంగే పాడతాను. ఏమాయ చేసావాలో ఒక సాంగ్ ఉంటుంది. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మే సాజతగా, నీ తోడల్లే చూసా, నీ నీడల్లే చూసా, నేను నీకు వదిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు, విడిపోదే విడిపోదే తను వాన వెళ్ళంట
పుట్టకు వాన చల్లంట. సో దట్ సింగింగ్ ఏంటి, పాడాలనా లేదంటే ఏంటి? అది కూడా ఇంట్రెస్టా నీకు ఎట్లా? లేదు, నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. సో జస్ట్ అలా క్యాజువల్గా పాడుతుండే. అంతే. సో ఒక భీష్మ అనే మూవీలో ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. బట్ ఆ మూవీలో నుంచి సాంగ్ డిలీట్ చేశారు, ఎందుకు లెంత్ ఎక్కువ అయిందని. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది. సో సింగింగ్? రీసెంట్గా నేను ఇంటర్వ్యూస్ తర్వాత కూడా వచ్చాయి ఆఫర్స్. సోనీ ప్రొడక్షన్ నుంచి వచ్చింది, వేరే వచ్చాయి. ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయలేదు. అంటే మాసీ సాంగ్స్ పాడతావా? ఫోక్ కానీ ఇప్పుడు లైక్ ఇప్పుడు పుష్ప 2లో కిసిక్ సాంగ్ వచ్చింది, అంటే మంచి మాస్ ఐటమ్ సాంగ్ లాగా. అలా ట్రై చేయొచ్చా? నీ వాయిస్ ఏమైనా మెల్ట్ అవుతుందా? ఎప్పుడైనా ట్రై చేసావా? లేదు అంటే పుష్పాలు ఇప్పుడు సమంత గారు చేసిన ఊ అంటావా సాంగ్ ఆల్మోస్ట్ చాలా బేస్ సాంగ్. అలాంటివా? అన్నది చాలా మెలోడీగా ఉంటుంది. అంటే శ్రేయ గారు పాడారు కదా. సో ఓ గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చివేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు, పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు, నాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు, బయటికి వెళ్ళి ఎదురెందరినో ఎదురించేటి దొరగారు. అలాంటివి పాడగలను. డన్ డన్. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఫుల్ బిజీగా ఉన్నావా? ఎవరెవరికి డబ్బింగ్స్ చెప్తున్నావు? ఆల్మోస్ట్ అందరూ రొటీన్. ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్లో ఒక 2-3 పర్సనాలిటీస్కి చెప్తున్నావు. ఓకే. నాకు ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిపోయింది. నువ్వు రాజాసాబ్ ఫిలింలో ఎవరికి డబ్బింగ్ చెప్తున్నావు? డబ్బింగ్ అని తెలిసిందా? లేదు, యాక్ట్ కూడా చేస్తున్నా. యాక్ట్ చేస్తున్నావు అంటే జరిగింది ఆడిషన్ అంతా. ఆడిషన్ బట్ ఏమో తెలియదు నాకు. మరి సెట్కి వెళ్ళావు మారుతి గారిని కలిసా? ఏమో నాకు తెలీదు. అది ఆడిషన్ చేశారు కదా, ఏమో అండి నాకు తెలియదండి. మర్చిపోయారండి? గుర్తులేదు. సరే, అయితే ఇప్పటి వరకు ఆది అని మేము బ్యాక్ ఎండ్ చూసాం, ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం అనమాట. మేబీ. బట్ ఈ విషయం నేను మాత్రం చెప్పలేదు. మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. సరే, ఆన్ స్క్రీన్ కూడా చూడాలని మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ కనిపించాలి అంటే నీకు విష్ ఉందా? నెక్స్ట్ చేయాలని కూడా ఉందా? చేయాలి అంటే ఒక పెద్ద ఫిలిం వస్తే చేస్తాను. అలాంటిది రాజమౌళి, ప్రశాంత్ వర్మ వాళ్ళ లాంటిది మూవీ వస్తే అదే ఫస్ట్ టైం లాస్ట్ అవుతుంది. నేను ఇంకా డబ్బింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇంకా కెరీర్ని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా? ఓకే, డన్. ఏంటి మరి పెదనాన్న గారికి భయపడుతున్నావు? ఇంకా భయం కాదు, అది ప్రేమ. పెదనాన్న గారు ఎప్పుడైనా కొట్టారా నిన్ను? ప్రేమతో కూడిన భయం. ప్రేమతో కూడిన భయమా? ఆ రోజు అవి అది రొటీన్, అవన్నీ అడగకూడదా? ఇంటికి 3 రోజులు ఇంటికి వెళ్తే ఒక రోజు బాగుంటే 2 రోజులు దెబ్బలు హాస్టల్కి వెళ్ళిపోతాయి. ఎందుకు అంత అసలు ఇంత బాగున్నావు కదా, నిన్ను కొట్టకూడదు కదా? అసలు పెద్దవాడు అయిపోయావు. అల్లరి అలాంటిది. అల్లరి చేస్తావా? అల్లరి బాగా. ఎలాంటి అల్లరి చేస్తావు అసలు? అందరికి ఇరిటేట్ తెప్పిస్తా. అందరిని తెప్పించి ఇరిటేట్ చేశానా, కోపం తెప్పిస్తున్నానా అని అడిగితే కొట్టరా. ఓకే. సో ఏంటి ఇప్పటి వరకు ఎవరు అంటే ఫ్రెండ్స్లో గర్ల్ ఫ్రెండ్స్ లేరా? చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఉన్నారు బట్ మాట్లాడలేదు నేను తనతో. గర్ల్ ఫ్రెండ్ అంటే క్రష్ ఉంది. ఎవరు? ఒక అమ్మాయి. చెప్పావా కనీసం? నీకు లవ్ ఉందని ఎక్స్ప్రెస్ చేసావా? ఇది వరకు నేను మాట్లాడలేదు. సో మాట్లాడాలన్న ఆలోచన ఇంకా రాదు కూడానేమో. ఇంకా నాది 6 monthsలో ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. సో తనేమో అక్కడ బెంగళూరు, నేనేమో ఇక్కడ. సో అవన్నీ మళ్ళీ కరెక్ట్ కాదేమో అని నేను జస్ట్ అలా దూరం నుంచి లవ్ చేస్తున్నావా? అంతే. తెలుస్తుంది కదా మనల్ని ఒకరు లవ్ చేస్తుంటే తెలిసిపోతుంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇతనికి మన మీద అని. ఆ అమ్మాయికి కూడా తెలుస్తుంది. మేబీ తనకు తెలుసేమో, తనకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. నేను చేస్తున్నట్టు తనకు తెలుసు, తను చూస్తున్నట్టు నాకు తెలుసు. బట్ ఎప్పుడు మాట్లాడలేదు నా ఇన్ని రోజుల నా జర్నీలో. మరి చెప్పొచ్చు కదా, ఏమో చెప్తే మేబీ ఓకే చెప్తుందేమో. నువ్వు చెప్తావు అని వెయిట్ చేస్తుందేమో, తెలియదు కదా. ఏమో ఎందుకండి, ఊరికే మా అమ్మ నాన్న ఎవరిని చూస్తారో వాళ్ళని చేసుకుంటా. అదేంటి అద్యా, నువ్వు ఎలాగో లవ్ చేసావు కదా, ఒకవేళ నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఏమో, లేకపోతే అమ్మ చూసిన అమ్మాయి అర్థం చేసుకోలేకపోవచ్చు. నిన్ను బాగా ఇష్టపడి, లేదంటే నువ్వు అంటే ఏంటో తెలిసి జర్నీ ఉంది కదా, కమ్యూనికేషన్ ఉంది కదా, ట్రై చేయొచ్చు కదా, ఒకసారి చెప్పొచ్చు కదా ఏమనుకుంటున్నావు ఏంటనేది. మేబీ నాకు తనంటే భయం. భయమా? భయం. తను ఎప్పుడు నాతో నేను ఎప్పుడు తనతో మాట్లాడలేదు, తను నాతో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఎప్పుడో ఒకరోజు అలా జస్ట్ ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ ఎంత అయ్యింది అని. సో అలాంటిది, ఇది సార్ డాక్యుమెంటరీ సిగ్నేచర్ చేశారా అంతే. అవి 2 మాట్లాడింది ఎన్నేళ్ళ నా జర్నీలో. ఆ 2 మాటలు
దానికి మించి ఏ ఒక్క మాట మాట్లాడలేదు తనతో. అవి మాట్లాడితే వర్కౌట్ అవుతుందేమో కదా, ట్రై తను రీసెంట్గా ఒకసారి మాట్లాడించింది, వాళ్ళ ఫ్రెండ్స్తో అందంట, వీడు నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నాడు మాట్లాడలేదు అని. సో అదొకటి జరిగింది. అదొకటే జరిగింది. మొత్తానికి ప్రపోజ్ అయితే చెయ్యవు. చెయ్యమా అంటే తనని చూస్తే నాకు భయం అవుతుంది. భయం అయితే మెసేజ్ పెట్టు, ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంది, తన ఇన్స్టా కూడా ఉంది, వాట్సాప్ లో గ్రూప్ లో వాట్సాప్ కూడా ఉంది. సో కానీ వాట్సాప్ లో ఒక వాయిస్ నోట్ చేసి పంపించాను. ఇంతవరకు నేను తన నెంబర్ని తీసుకొని నా ఫోన్లో ఫిల్ కూడా చేసుకోలేదు. ఎందుకు? తన ఇన్స్టాని ఫాలో కూడా చేయలేదు. ఎందుకు ఏమో నాకు తెలియదా. అయితే ఇది లవ్ కాదు, అయితే లవ్వే, బట్ వద్దు అనుకున్నా, దూరంగా ఉండి. ఇప్పుడు అమ్మాయి అంటే ఈ అమ్మాయి వద్దు కానీ అమ్మ తీసుకొచ్చిన అమ్మాయిని చేసుకుంటావు అంతేనా? అలా ఏం లేదు, ఈ అమ్మాయిని మా ఇంట్లో వాళ్ళు తెచ్చినా కూడా చేసుకుంటా. ఈ అమ్మాయిని మీ ఇంట్లో వాళ్ళు తెచ్చినా కూడా మరి నువ్వు చెప్పాలి కదా ఇక్కడ, ఫస్ట్ ఈ అమ్మాయికి చెప్పాలి, ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉండాలి, ఆ తర్వాత అమ్మకి చెప్పాలి. నువ్వు అసలు చెప్పకుండా మాట్లాడకుండా మేబీ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ డే నా లాస్ట్ గ్రాడ్యుయేషన్ డే ఉన్నప్పుడు వెళ్ళి చెప్పి అలా ట్రైన్ ఎక్కేస్తావా? అంటే నీ రిసీవింగ్ ఏం వద్దా, తన రెస్పాన్స్ ఏం వద్దా, నువ్వు చెప్పేసి వెళ్ళిపోతాను. మరి తర్వాత నో అంటే ఎస్ ఆర్ నో తనకి సంబంధించింది. ఎస్ అయితే మెసేజ్ వస్తుంది, నో అంటే మెసేజ్ రావద్దు. బ్లాగ్ లో ఉంటావు నువ్వు. మేబీ హాయ్ అనే మెసేజ్ బ్లాక్ లోకి వెళ్తే బాగుండదు కదా. ఫస్ట్ మెసేజ్ బ్లాక్ లోకి వెళ్తే బాగుంటది కదా అని చెప్పాలి. బాగుంటుందా అంటే ఇలా చెప్పడం బాగుంటుందండి, బ్లాక్ చేయడం బాగుంటుంది అనలేదు. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. నిజంగా నువ్వు ధైర్యం చేసి, నాకు తెలిసి నువ్వు ధైర్యం చెయ్యవు, చేసి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మీట్లో ఒక మంచి వార్తతో నువ్వు మళ్ళీ మాకు మంచి గుడ్ న్యూస్తో కనిపించు. నండ్రి. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్ ఆద్య. సో స్వీట్ ఆఫ్ యూ, సచ్ ఏ లవ్లీ పర్సన్. అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనల్గా ఏమైనా చెప్పేస్తావు ఆడియన్స్కి? థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్. ఇలాగే థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. ఓకే, అవిక గారు. ఇప్పుడు అవిక వయసే కదా? అవికనే. అవికకి నేను ఎలా జనరల్గా మాట్లాడినా సెట్ అవుతుంది. ఓకే, గొంతేమి ప్రాబ్లం రాదు నీకు? కొంచెం బేస్ మాట్లాడాలి, కొంచెం తగ్గి ఉండాలి. నీకేమైనా వాయిస్ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా? గొంతు ఏం రాదు. అలవాటు అయిపోయింది. అలవాటు అని కాదు, నేను ఎన్ని వాటర్స్ చేంజ్ చేసినా కూడా, ఇది వాటర్స్ తాగినా కూడా చేంజ్ అవుతుంది కొంతమందికి, నాకు అవ్వట్లేదు. ఓకే, ఇది బ్లెస్సింగ్ అనుకుంటావు నువ్వు లైఫ్లో? యా, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్.